శాంతి 30/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మను. దూరదేశం నుండి వచ్చిన ఆత్మను. నా దేశం అనాది దేశం. ఈ దేశంలో నేను బాబాతో పాటు ఉంటాను. నేను మరియు నా బాబా జ్యోతిర్బిందు స్వరూపంలో ఈ దేశంలో ఉంటాము. నా అనాది దేశం చాలా ప్రియమైనది. ఆ తర్వాత నేను ఈ భూమిపైకి కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి దిగుతున్నాను. ఇక్కడ ఆది దేవతా స్వరూపంలో ఉన్నాను. నలువైపులా పవిత్రత, సుఖశాంతులతో సంపన్నమైన ప్రపంచంలో ఉన్నాను. ఆ తర్వాత మధ్యకాలంలో పూజ్యనీయ స్వరూపంలో ఉన్నాను. నా దివ్య శక్తులకు, మహాన్ కార్యాలకు అత్యంత భావనతో, శ్రద్ధతో పూజలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సంగమయుగంలో నేను బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నాను. బాప్దాదాతో పాటు విశ్వ కళ్యాణం యొక్క పాత్రను అభినయిస్తున్నాను. చివర్లో నేను ఫరిష్తా స్వరూపంలో ఉన్నాను. ఈ 5 స్వరూపాల అభ్యాసాన్ని నడుస్తూ, తిరుగుతూ, మధ్య మధ్యలో చేస్తూ ఉన్నాను. దీని వలన మనసు యొక్క ఎక్సర్సైజ్ చాలా సులభంగా జరుగుతుంది. నా మనసు సదా ఆరోగ్యకరంగా ఉంటుంది. నేను మనసుకు యజమానిని. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. నాకసలు ఏ విషయమూ కష్టం కాదు. నేను సంస్కారాలను సహజంగానే పరివర్తన చేసుకోగలను. పరవశమయ్యేందుకు బదులుగా నేను అలర్ట్గా మరియు యాక్యురేట్గా ఉంటాను. బాబాకు సహచరునిగా అయి ఉంటాను. ఏ సమయంలో ఏ శక్తి కావాలో అది ఇమర్జ్ అవుతుంది. నేను సంపన్న మరియు సంపూర్ణ ఆత్మను.
ఏ పొరపాటునైనా ఒక్కసారి చేసిన తర్వాత భవిష్యత్తు కోసం అనుభవిగా అయి బాగా రియలైజ్ అవుతాను. అదే మాయ రకరకాల రూపాలను మార్చుకుని వచ్చినా సరే నేను చాలా చక్కగా పరిశీలించగలను. అదే పొరపాటును రెండోసారి రిపీట్ చేయను. నా మనసు సత్యమైనది. నా మనసులో కేవలం బాప్ దాదా ఉన్నారు. ఏదేమైనా సరే నేను సత్యమైన మనసుతో, రియలైజేషన్ పవర్తో బాబా ఎదురుగా నా పొరపాటు ఉంచుతాను. మనసును ఖాళీ చేసుకుంటాను. బాబా, నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీ వాడినే. నేను పూర్తిగా నా మనసును మీకు సమర్పిస్తున్నాను. అందుకే మనోభిరాముడైన బాప్ దాదా కూడా నా మనసులో కూర్చుంటారు. సత్యమైన హృదయంపై భగవంతుడు రాజీ అవుతారు. బాబాతో నా బుద్ధి లైన్ క్లియర్గా, స్పష్టంగా ఉంది. బాప్ దాదా నాకు ఎక్స్ట్రా సహాయాన్ని ఇస్తున్నారు, శక్తినిస్తున్నారు, ఆశీర్వాదాలను ఇస్తున్నారు. బాబా నాకు తెరిచి ఉన్న భాండాగారాన్ని ఇచ్చేశారు. నేను సంపన్న ఆత్మను. అన్ని విషయాలలోనూ, అన్ని సంబంధాలలోనూ సఫలత పొందాను. నేను మనసా విజయిని. నా వాణిలో మధురత ఉంటుంది. నేను సదా ఈజీ నేచర్తో ఉంటాను. నిర్లక్ష్యపు నేచర్ కాదు. ఎటువంటి సమయము, ఎటువంటి వ్యక్తో, ఎటువంటి పరిస్థితియో దానిని గమనించి, పరిశీలించి నన్ను నేను ఈజీగా ఉంచుకుంటాను. నేను
కలుపుగోలుగా ఉండే ఆత్మను. పెద్దవారితో పెద్దరికంతో, చిన్నవారితో చిన్నవారిలా, సహచరులతో సహచరునిలా నడుచుకుంటాను. అందరికీ ప్రేమ మరియు గౌరవాన్ని ఇస్తాను. ఈజీ నేచర్ మరియు ఆఫీషియల్ నేచర్ యొక్క బ్యాలెన్స్ ఉంచుతాను. నేను బాబా సమానమైన ఆత్మను. బాబా నయనాలలో, హృదయంలో, మస్తకంలో సమీపంగా ఉన్నాను. సదా ఒక్క బాబా అనే ప్రపంచంలోనే ఉంటాను. బాబాకు అతి శ్రేష్టమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన ప్రియాతి ప్రియమైన ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది, దివ్య గుణాలు వస్తాయి. కాబట్టి ఏకాంతంలో కూర్చొని నాలో ఎన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రశ్న: పిల్లలలో ఉండరాని అన్నిటికంటే పెద్ద ఆసురీ గుణం ఏది? ఎవరితోనైనా రఫ్గా మాట్లాడటం లేక కఠినంగా మాట్లాడడం అన్నిటికంటే పెద్ద ఆసురీ అవగుణము. దీనినే భూతము అని అంటారు. ఎవరిలోనైనా ఈ భూతం ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు. కాబట్టి వారి నుండి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త రాజధానిలోకి రావాలి. ఎప్పుడు వీలైనంత ఎక్కువగా అభ్యాసం చేయండి. ఈ ప్రపంచంలో అన్నీ చూస్తూ ఉన్నా ఏమీ కనిపించరాదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. శరీరాన్ని వదిలి వెళ్ళాలి, ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. ఇది కూడా ఒక అభ్యాసమే. ఎప్పుడైనా శరీరానికి నష్టం కలిగితే ప్రయత్నించి శరీరాన్ని కూడా మర్చిపోవలసి ఉంటుంది, ప్రపంచాన్ని కూడా మర్చిపోవలసి ఉంటుంది. ఉదయం ఈ మర్చిపోయే అభ్యాసం జరుగుతుంది. ఇక చాలు, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అని భావించాలి. ఈ జ్ఞానము పిల్లలు మీకు లభించింది. మొత్తం ప్రపంచాన్ని అంతా వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. జ్ఞానం ఎక్కువగా అవసరం ఉండదు. బాగా ప్రయత్నించి అదే పట్టుదలతో ఉండాలి. శరీరానికి ఎంత కష్టం వచ్చినా ఎలా అభ్యాసం చేయాలో పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అసలు మీరు లేనట్టుగా అభ్యాసం చేయాలి. ఇది కూడా మంచి అభ్యాసమే. ఇక కొద్ది సమయమే ఉంది. ఇక ఇంటికి వెళ్ళాలి. తండ్రి సహయోగం ఉంది, అంతేకాక ఇతని సహాయం కూడా లభిస్తుంది. తండ్రి సహాయం అయితే తప్పకుండా లభిస్తుంది. పురుషార్థం కూడా చేయాల్సి ఉంటుంది. ఇవి ఎవరైతే చూస్తూ ఉన్నారో అవేవి ఉండవు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి, అక్కడి నుండి మళ్ళీ రాజధానిలోకి రావాలి. చివర్లో ఈ రెండు విషయాలు, వెళ్ళాలి, తిరిగి రావాలి మాత్రమే ఉంటాయి. ఈ స్మృతిలో ఉండటం వల్ల శరీరానికి కష్టపడే జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తమంతట తామే చల్లబడుతా గమనించటం జరుగుతుంది.
ఆ సంతోషం ఉంటుంది. ఖుషీ లాంటి ఆహారం లేదు కనుక పిల్లలకు ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. పిల్లలు ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మధురమైన ఇంటికి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. ఈ విషయం ఇప్పుడు పిల్లలకి తెలుస్తుంది. తండ్రి కల్పకల్పము వస్తారు, కల్పం తర్వాత మళ్ళీ కలుసుకుంటామని వినిపిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా ఇప్పుడు మీరు ఏం వింటూ ఉన్నారో మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇదే వింటారు. ఇది పిల్లలకి తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు, మేము కల్పకల్పము వచ్చి పిల్లలకు మార్గాన్ని తెలియచేస్తాను, ఆ మార్గంలో నడవండి అని పిల్లలు తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి వచ్చి మార్గాన్ని తెలియచేస్తారు, తమ వెంట తీసుకువెళ్తారు. కేవలం మార్గం తెలపడమే కాదు, తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఇది కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి చివర్లో ఏమీ ఉపయోగపడవు. తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చేశారు. తండ్రి ఇచ్చే వారసత్వము అనంతమైన సామ్రాజ్యమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరైతే నిన్నటి వరకు మందిరాలకు వెళ్ళేవారో, ఈ పిల్లల మహిమను పాడేవారో, బాబా అయితే వీరిని కూడా పిల్లలు పిల్లలు అనే అంటారు కదా. ఎవరైతే వారి ఉన్నతమైన మహిమను పాడుతూ ఉండేవారో ఇప్పుడు మళ్ళీ ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తూ ఉన్నారు. శ్రీబాబాకు ఇదేమీ కొత్త విషయం కాదు. పిల్లలైన మీకు ఇది కొత్త విషయము. పిల్లలు యుద్ధ మైదానంలో ఉన్నారు. సంకల్ప వికల్పాలకు కూడా పిల్లలను కలత పెడుతూ ఉంటాయి. ఈ దగ్గు కూడా ఇతడి కర్మ లెక్కాచారమే. దీనిని ఇతడు అనుభవించాలి. బాబా అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఇతడు కర్మాతీతంగా అవ్వాలి. తండ్రి అయితే సదా కర్మాతీత స్థితిలో ఉంటారు. పిల్లలైన మీకు మాయా తుఫాన్లు మొదలైన కర్మభోగాలు వస్తాయి. దీనిని అర్థం చేయించాలి. తండ్రి అయితే మార్గాన్ని తెలుపుతారు, పిల్లలకు అన్నీ అర్థం చేయిస్తారు. ఈ రథానికి ఏమైనా అయితే దాదాకు ఏమో అయిందని మీరు బాధపడతారు. బాబాకు ఏమీ కాదు, ఇతడికి అవుతుంది. జ్ఞాన మార్గంలో మూఢనమ్మకమనే మాటే ఉండదు. తాను ఎవరి శరీరతనులో ప్రవేశిస్తారో తండ్రి అర్థం చేయిస్తారు. అనేక జన్మల అంతిమ పతిత తనువులో నేను ప్రవేశిస్తాను. ఇతర పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నేను కూడా ఉన్నానని ఇది దాదా అర్థం చేసుకుంటాడు. దాదా పురుషార్థి సంపూర్ణమవ్వలేదు. మీరంతా ప్రజాపిత పిల్లలైన బ్రాహ్మణులు విష్ణు పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ అని అన్న, విష్ణు అని అన్న విషయం ఒక్కటే. బ్రహ్మ విష్ణు శంకర్లను గురించి కానీ స్వయాన్ని గురించి కానీ ఇంతకుముందు తెలియదని తండ్రి అర్థం కూడా చేయించారు. ఇప్పుడైతే తండ్రిని బ్రహ్మ విష్ణు శంకర్లను చూడగానే ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నాడని బుద్ధిలోకి వస్తుంది. ఇదే తెల్లని డ్రెస్సు కర్మాతీత స్థితి కూడా ఇక్కడే అవుతుంది. ఈ బాబా సూక్ష్మదేవత అవుతాడని ముందుగానే మీకు సాక్షాత్కారం అవుతుంది. ఈ బాబా ఫరిస్తాగా అవుతాడు. మేము కర్మాతీత స్థితిని పొంది నెంబర్ వారుగా ఫరిస్తాలుగా అవుతామని మీకు కూడా తెలుసు. మీరు ఫరిస్తాగా అయినప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం అను స్థితి చాలా ఉన్నతమైన స్థితి. పిల్లలు ధారణ చేయాలి. మనం చక్రంలో తిరుగుతున్నామని కూడా మీకు నిశ్చయం ఉంది. ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. ఈ జ్ఞానము కొత్తది. మళ్ళీ పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతి నేర్పిస్తారు.
తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుందని అర్థం చేసుకున్నారు. కల్పకల్పము తండ్రికి పిల్లలుగా అవుతారు. 84 జన్మల చక్రము తిరిగి వస్తారు. మీరు ఆత్మ, పరంపిత పరమాత్మ మన తండ్రి. ఇప్పుడు ఆ తండ్రిని స్మృతి చెయ్యమని ఎవరికైనా అర్థం చేయించండి. దైవీ రాకుమారులుగా అవ్వాలి అంటే ఇంత పురుషార్థం చేయాలని వారి బుద్ధిలోకి వస్తుంది. వికారాలు మొదలైనవన్నీ వదిలివేయాలి. పరస్పరము సోదర సోదరీలుగా కూడా కాదు, సోదర సోదరులుగా భావించండి. తండ్రి స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. మరే కష్టం లేదని తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. చివర్లో మరే ఇతర విషయాలు అవసరం ఉండవు. కేవలం తండ్రినే స్మృతి చేయాలి. ఆస్తికులుగా అవ్వాలి. ఇలా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. లక్ష్మీనారాయణ చిత్రము చాలా ఖచ్చితంగా ఉంది. కేవలం తండ్రిని మర్చిపోయినందున దైవీ గుణాలను ధారణ చేయటం కూడా మర్చిపోతారు. పిల్లలారా, ఏకాంతంగా కూర్చొని బాబాని స్మృతి చేసి మనం ఇలా అవ్వాలి, ఈ గుణాలను ధారణ చేయాలని ఆలోచించండి. ఈ విషయము చాలా చిన్నది. పిల్లలు ఎంత శ్రమ చేయవలసి వస్తుంది, ఎంత దేహాభిమానం వచ్చేస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, దేహీ అభిమాని భవ. తండ్రి ద్వారానే వారసత్వం తీసుకోవాలి. తండ్రిని స్మృతి చేసినప్పుడే చెత్త తొలగిపోతుంది. తండ్రి వచ్చారని బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారని పిల్లలకి తెలుసు. ఇప్పుడు స్థాపన అవుతూ ఉందని పిల్లలు మీకు తెలుసు. ఇంత సహజమైన విషయం కూడా మీ బుద్ధి నుండి జారిపోతుంది. పరమాత్మ ఒక్కరే. బేహద్దు తండ్రి ద్వారా సామ్రాజ్యం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే కొత్త ప్రపంచం గుర్తుకు వస్తుంది. అబలలు, వికలాంగులు కూడా మంచి పదవిని పొందగలరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అయితే మార్గం చూపించారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. తండ్రి పరిచయం అయితే లభించింది. 84 జన్మలు పూర్తి అయ్యాయని ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి స్వర్గంలో చేస్తామని పిల్లలకు బుద్ధిలో ఉన్నది. ఎక్కడ స్మృతి చేయాలి, ఎలా స్మృతి చేయాలి ప్రశ్న రాదు. తండ్రిని స్మృతి చేయాలని బుద్ధిలో ఉన్నది. తండ్రి ఎక్కడికి వెళ్ళినా మీరు వారి పిల్లలే కదా. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. తండ్రితో సన్ముఖంలో కలుసుకుంటారు. శివబాబా జయంతి ఎలా జరుగుతుందని మానవులు తికమక పడతారు. శివరాత్రి అని ఎందుకో అంటారో అర్థం చేసుకోరు. కృష్ణుని గురించి కూడా రాత్రి పుట్టారని భావిస్తారు. అయితే అది ఆ రాత్రి కాదు. అర్ధకల్పపు రాత్రి పూర్తయినప్పుడే మళ్ళీ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. ఇది చాలా సహజమైనటువంటిది. పిల్లలు మీరు తామే స్వయంగా అర్థం చేసుకుంటారు. దైవీ గుణాలు ధారణ చేయాలి. లేకపోతే 100 రెట్లు పాపమవుతుంది. తండ్రి నిందింప చేయువారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. తండ్రిని నిందింప చేస్తే పదభ్రష్టులుగా అవుతారు. చాలా మధురంగా అవ్వాలి. రఫ్ అండ్ టఫ్గా మాట్లాడడం దైవీ గుణాలు కాదు. ఇది ఆసురీ గుణాలు అని తెలుసుకోవాలి. ఇది మీ దైవీ గుణం కాదని ప్రేమగా అర్థం చేయించాలి. కలియుగం పూర్తవుతుందని, ఇది సంగమయుగం అని కూడా పిల్లలకి తెలుసు. మానవులకైతే ఏమీ తెలియదు. కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయని, మనం జీవించి ఉంటామని
సుఖం అనుభవిస్తూ ఉంటామని అనుకుంటారు. రోజు రోజుకి ఇంకా తమో ప్రధానంగా అవుతుందని తెలీదు. పిల్లలు మీకు వినాశనాన్ని సాక్షాత్కారం చేసుకున్నారు. ఇక ముందు బ్రహ్మను, కృష్ణుణ్ణి కూడా సాక్షాత్కారం చేస్తూ ఉంటారు. బ్రహ్మ వద్దకు వెళ్తే మీరు స్వర్గంలో ఇలాంటి రాకుమారులుగా అవుతారు. కాబట్టి తరచుగా బ్రహ్మ మరియు కృష్ణుడు ఇద్దరూ సాక్షాత్కారం అవుతూ ఉంటారు. కొందరికి విష్ణు సాక్షాత్కారం అవుతుంది. కానీ ఈ సాక్షాత్కారాలతో ఏమీ అర్థం చేసుకోలేరు. నారాయణుని సాక్షాత్కారం జరిగితే అర్థం చేసుకోగలరు. దేవతలుగా అయ్యేందుకు మనం ఇక్కడికి వస్తాము. కాబట్టి మీరిప్పుడు సృష్టి ఆది మధ్యాంత పాఠము చదువుకుంటారు. స్మృతి కొరకే చదివిస్తూ ఉన్నారు. పాఠాన్ని ఆత్మ చదువుతుంది, దేహ స్మృతి దిగిపోతుంది. ఆత్మనే అన్నీ చేస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు అప్పటివారే. రూపురేఖలు కూడా అవే. 5000 సంవత్సరాల ముందు కూడా మీరు ఉండేవారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే మీరే 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారని మీరు కూడా అంటారు. మనం దేవతలుగా ఉండేవాళ్ళము, మళ్ళీ అసురులుగా అయిపోయాము. దేవతల గుణాలు మహిమ చేస్తూ వచ్చాము. స్వయంలోని అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఎందుకంటే దైవీ ప్రపంచంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు పురుషార్థం బాగా చేసి ఉన్నత పదవి పొందండి. టీచర్ అయితే అందరికీ చదువుకోండి అని చెప్తారు కదా. మంచి మార్కులతో పాస్ అయితే మా పేరు మీ పేరు కూడా ప్రసిద్ధమవుతాయి. బాబా మీ దగ్గరికి వస్తే నోట మాట రాదు, అంతా మర్చిపోతాము అని చాలామంది పిల్లలు అంటారు. రావడంతోనే మౌనంగా ఉండిపోతామని అంటారు. ఈ ప్రపంచము సమాప్తమైనట్లే. మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఇది చాలా శోభాయానమైన కొత్త ప్రపంచం ఉంటుంది. కొందరు శాంతిధామంలో విశ్రాంతి తీసుకుంటారు. కొందరికి విశ్రాంతే ఉండదు. ఆల్రౌండ్ పాత్ర ఉంటుంది. కానీ తమో ప్రధాన దుఃఖము నుండి దూరం అవుతారు. అక్కడ శాంతి, సుఖము అన్నీ లభిస్తాయి. కనుక బాగా పురుషార్థం చేయాలి. అదృష్టంలో ఏముంటే అదే లభిస్తుంది అని అనుకోరాదు. పురుషార్థం చేయాలి. రాజధాని స్థాపన అవుతుందని అర్థం చేయించబడుతుంది. మనం శ్రీమతాన్ని అనుసరించి మన కొరకు రాజధాని స్థాపన చేస్తూ ఉన్నాము. శ్రీమతంనే ఇచ్చే తండ్రి తానెప్పుడూ రాజు మొదలైన వారిగా అవ్వలేరు. వారి శ్రీమతం ద్వారా మనం అవుతాము. ఇది కొత్త విషయం కదా. ఇది ఎప్పుడూ ఎవరు వినలేదు, చూడలేదు. శ్రీమతాన్ని అనుసరించి మనం వైకుంఠ రాజ్యాన్ని స్థాపన చేస్తామని పిల్లలు మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనం లెక్కలేనన్ని సార్లు రాజ్యాన్ని స్థాపన చేస్తాము, మళ్ళీ పోగొట్టుకుంటాము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. క్రైస్తవ ధర్మం వారు విహరించినప్పుడు ఇతరులెవరినీ చూసేందుకు కూడా ఇష్టపడరు. కేవలం క్రీస్తు స్మృతిలోనే ఉంటారు. శాంతిగా తిరుగుతూ ఉంటారు. అర్థమైంది కదా. క్రీస్తుని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారు. వాళ్ళకి క్రీస్తు సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అందరూ పాదరీల వలె ఉండరు. కోటిలో కొందరు, మీలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. కోటిలో కొందరు ఇలాంటి స్మృతిలో ఉంటారు. ప్రయత్నించి చూడండి. ఇతరులు ఎవరినీ చూడకండి. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. అపారమైన ఖుషి ఉంటుంది. దేవతలను శ్రేష్టాచారులని
మనుషుల్ని భ్రష్టాచారులని అంటారు. ఈ సమయంలో దేవతలైతే ఎవ్వరూ లేరు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. ఇది భారతదేశానికి సంబంధించిన విషయము. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. మిగిలిన ధర్మాల వారు కూడా తమ తమ సమయానుసారంగా వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందరూ వచ్చి ఈ మంత్రాన్ని తీసుకువెళ్తారు. తండ్రిని స్మృతి చేయాలి. ఎవరి స్మృతి చేస్తారో వారు తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలు, మీరు పురుషార్థం చేసి ఆత్మీక మ్యూజియం లేక కాలేజీని తెరవాలి. విశ్వము లేక స్వర్గరాజ్యము సెకండులో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి. తండ్రిని స్మృతి చేస్తే వైకుంఠ రాజ్యం లభిస్తుందని వ్రాయండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: నడుస్తూ తిరుగుతూ ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. చూస్తూ కూడా కనిపించని విధానంగా అభ్యాసం చేయాలి. ఏకాంతంలో కూర్చొని మాలో దైవీ గుణాలు ఎంతవరకు అలవడినాయి ప్రశ్నించుకోవాలి. తండ్రికి నింద వచ్చేలాంటి ఏ కర్తవ్యాన్ని చేయరాదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మన రాజధానిలోకి రావాలని బుద్ధిలో ఉండాలి. వరదానము: సేవలలో శుభభావనలను చేర్చటం ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి భవ. ఏ సేవ చేస్తూ ఉన్నా అందులో సర్వ ఆత్మల సహయోగ భావన ఉండాలి. సంతోషపు భావన లేక సద్భావన ఉంటే ప్రతి కార్యము సహజంగా సఫలం అవుతుంది. ఎలాగైతే పూర్వకాలంలో ఏ కార్యం చేసేందుకు వెళ్తున్నా మొత్తం పరివారంలో ఉన్న వారందరి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళేవారు, అలా వర్తమాన సేవలలో దీనిని చేర్చండి. ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా మొదటి అందరి శుభభావనలు, శుభకామనలు తీసుకోండి. అందరి సంతుష్టతా బలాన్ని నింపండి. అప్పుడే శక్తిశాలి ఫలం లభిస్తుంది. స్లోగన్: ఎలాగైతే తండ్రి హాజరుగా ఉన్నానని అంటారో అలా మీరు కూడా సేవలో సరే బాబా అని అన్నారంటే పుణ్యం జమా అవుతుంది. అచ్చా, ఓం శాంతి. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతి నివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే, అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతి నివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా.
ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. స్వరాజ్య తిలకాలు దిద్దాలిలే. మహారాణివై వెలగాలమ్మ మహాలక్ష్మిలా మనసున్న పార్వతివమ్మ. పరమేశ్వరునికి జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. అందాల స్వర్గానికి అవని మహారాణివై జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే. అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా.